హాయ్ హలో ఎంవిస్కు స్వాగతం. కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 ఇవాల్టి ఎపిసోడ్ చాలా రసరంజకంగా సాగింది. అసలు నిన్నటి నుంచి ఎపిసోడ్ నుంచి కూడా చూసుకుంటే ఒక గందరగోళం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అది ఏంటంటే జంటలు ఒంటిలు మధ్య సమన్వయ లోపం. అసలు సురాధిపతి అని ఎప్పుడైతే కాతో సుధీర్ని బిగ్ బాస్ నియమించారో అప్పటి నుంచి ఇంట్లోన అధికారం కోసం విభిన్న ప్రయత్నాలు, కొట్లాటలు, చీలికలు, డివైడ్ అండ్ రూల్ పాలసీ ఇవన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక్కడ అధిపతిగా ఉన్నటువంటి సుధీర్ మొట్టమొదట అసలు ఆట కాన్సెప్ట్నే తప్పుగా అర్థం చేస్తున్నారు. ఆయన ఏమనుకున్నారంటే ఒక్కసారి నన్ను ఇంకా సుప్రీంగా నియమించిన తర్వాత ఇంకా రాజులు రాణులు ఆ తర్వాత సేవకులు అంటూ ఏమీ లేదు, అందరూ సేవకులే, అందరికీ నేనే అధిపతిని అని ఆయన ప్రవర్తించాడు. కానీ ఈ అంశాన్ని అశ్విని గౌడ్ తీవ్రంగా విభేదించారు. లేదు, మేము రాజులము రాణులమే, మేము ఆ స్థాయి నుంచి తగ్గము, మీరు రాక్షసులు, మీరు మా సేవకులను నియమించుకోవడానికి కూడా మేము నిరసిస్తామని తాను చాలా చక్కగా, అంటే ఆమెకు ఆట తెలుసు కాబట్టి చాలా స్పష్టంగా చెప్పారు. పైగా ఆమె చెప్పారు, ఆలోచించుకోండి, బిగ్ బాస్ ఇలా చెప్పలేదు, బిగ్ బాస్ ఈ రూల్ బ్రేక్ చేయమని చెప్పలేదు అని చెప్పినా కూడా సుధీర్ ఈ మాట ఏమి వినకుండా అసురుడే గొప్ప అని ఆయన అధికారం చెలాయించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఒంటిగా ఉన్నటువంటి అశ్విని కావచ్చు, జాహ్నవి కావచ్చు, ఆ తర్వాత ధృవంత్ కావచ్చు, వీళ్ళు ఎప్పుడైతే ధనుష్ కావచ్చు, వీళ్ళు మాట వినని పరిస్థితి వచ్చినప్పుడు అతను ఏం చేశాడు, జంటగా ఉన్నటువంటి సేవకులను దగ్గరికి చేరదీశారు. వాళ్ళకేముంది, ఎలాగైనా అశ్విని పైన గ్రెడ్జ్ ఉంది వాళ్ళకు, ఎందుకంటే ఆమె పర్సనల్ అటాక్ చేస్తోంది అని. దీని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే సుధీర్కు జై కొట్టారు. ఎప్పుడైతే సుధీర్కు జై కొట్టారో సుధీర్ వాళ్ళ వైపు వెళ్ళిపోయాడు, అసురుడు వాళ్ళ వైపు వెళ్ళిపోయాడు. వీళ్ళు నా మాట వింటున్నారు, వీళ్ళు నాకు జై కొడుతున్నారు, వీళ్ళు నా అధికారాన్ని మన్నిస్తున్నారు, కాబట్టి నేను వీళ్ళకు తోడుగా ఉంటాను, ఒంటరిగా ఉన్న వాళ్ళని ఒంటరిగానే వదిలేస్తాను అని అనుకున్నాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ మళ్ళీ పిలిచి ఇలా కాదురా నాయన, మీరు ఆటను తప్పుగా అర్థం చేసుకున్నారు, మూల నియమాలను ఉల్లంఘించమని మీకు ఎవరు చెప్పారు అని చెప్పిన తర్వాత అసలైన ఆట మొదలవుతుంది. అప్పుడు అశ్విని చెలరైపోతుంది. నేను మొదటి నుంచి చెప్పాను, నా మాట మీరు వినలేదు అని ఆమె రెచ్చిపోయిన తర్వాత ఇంకా అసలు గొడవ గందరగోళం మామూలుగా కాదు. ఇవన్నీ జరుగుతుంటే అసలు జంటగా ఉన్న వాళ్ళ మధ్యనే సమన్వయ లోపం మొదలైంది. ఎవరైతే బెల్టులు కట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళ మధ్య సఖ్యత లోపించింది. ముఖ్యంగా డాగ్ సతీష్, చంద్రప్రభ, వీళ్ళిద్దరూ ఇవాళ చాలా పెద్ద గొడవకు దారి తీసింది. విసురుగా కోపం ఎక్కువైపోయి ఆవేశం తట్టుకోలేక చంద్రప్రభ గ్లాసును నేలకు విసురుగొట్టి బిగ్ బాస్ ప్రాపర్టీని బ్రేక్ చేసి పడేశాడు. కారణం ఏంటంటే డాగ్ సతీష్ ఆయన ఎప్పుడు కూడా తన గ్లామర్కు విపరీతమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ అవతల వ్యక్తిని పట్టించుకోవట్లేదు అనేటువంటిది ప్రధాన ఆరోపణ. యువతలు కూడా మంచు భాషినికి ఆ తర్వాత రషిక మధ్యలో కూడా వాళ్ళిద్దరూ సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తున్నా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా రైవల్టీ ఏంటంటే కనుక రషికకు నేను కిచెన్ దగ్గర నిలబడి ఎంత వంట చేస్తున్నా కూడా క్రెడిట్ మొత్తం ఎవరికి వెళ్ళిపోతుంది, మంచు భాషనికి వెళ్ళిపోతుంది అని. ఇక్కడ మంచు భాషనికి అశ్వినికి మధ్య కూడా చాలా గొడవలు, అంటే ఇంట్లో ఏ ఇద్దరికి కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి మనకు రెండో వారంలోనే కనిపిస్తుంది. అది బహుశా బిగ్ బాస్ సీజన్ 12 ముఖ్యోద్దేశం ఏమో, బిగ్ బాస్ అందుకోసమే అడ్డంటిచ్చేస్తున్నారేమో, నాకైతే అర్థం కావట్లేదు. ఇంట్లో నా అండ్రెస్ట్ మాత్రం పీక్ లెవెల్లో కనిపిస్తుంది. అసలు యాక్చువల్గా చెప్పాలంటే నిన్న రక్షిత శెట్టి ఆ తర్వాత మంచు భాషని మధ్య జరిగినటువంటి గొడవలు కావచ్చు, కొట్లాటలు కావచ్చు, చివరికి అది ఎక్కడ దాకా వచ్చేసింది, ఆమె మంచు భాషని వంట చేస్తుంటే ఆ పెనంలో చేస్తున్న ఫ్రైని ఇలా విసరడానికి ప్రయత్నించింది, కంటికైతే కనిపించింది. బహుశా ఇవాళ శనివారం వాರದ కథೆ కిచెన్ జೊತೆ ఆ సంతలోన ఆ పంచాయతీలోన ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే రానే వస్తుంది. ఈ పాయింట్ వస్తుంది. ఆ తర్వాత అశ్విని డైరెక్ట్గా తిట్టడం అనేది వస్తుంది. ఆ తర్వాత అశ్వినిని ఆమె అనారోగ్యాన్ని కూడా వీళ్ళు జోకుగా తీసుకున్నారన్న మాట వస్తుంది. ఆ తర్వాత సుధీర్ నియమాలు ఉల్లంఘించిన వ్యవహారాలు వస్తాయి. మొత్తానికి ఈసారి పంచాయతీ వీర లెవెల్లో ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. సుదీప్ గారికి కావలసినంత ఫుడ్ వీళ్ళే చేతులు ఇచ్చేస్తున్నారు. నియమాలు ఒకటే రెండా, అన్ని ఉల్లంఘనలే. కారణం ఒకటే, జంటగా ఉండడం వల్ల వచ్చినటువంటి గందరగోళం. దీన్ని మనం ఏం చేయలేము, ఎందుకంటే కాన్సెప్ట్ అలా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏమైపోయింది, రక్షిత శెట్టికి ఆ తర్వాత ఆమెకు మధ్య
విపరీతమైనటువంటి గొడవలు వచ్చేసాయి. రక్షిత ఏడ్చేసింది. ఎందుకంటే నేను భోజనం చేయను అంటే చివరికి మళ్ళీ ఇవ్వండి. ఇక్కడేంటి అశ్విని ఆమెను చేరదీసింది. అశ్విని ఆమెను ఎందుకు చేరదీసింది? అశ్విని జాన్వి ఒక పార్టీ, వీళ్ళిద్దరూ ఆమెను ఎందుకు చేరదీశారంటే కనుక మంజు భాషనికి రైవలరీగా నిలబడానికి. మంజు భాషని ఏమైపోయింది, ఆ గుంపుకు ఆమె మేస్త్రి, ఈ గుంపుకు ఈమె మేస్త్రి అన్నట్లు అశ్విని వర్సెస్ మంజు భాషనిగా వ్యవహారం మొత్తం నడిచిపోతూ ఉంది. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయలేని స్థాయితో అందరూ కూడా ఫాలో అయిపోతున్నారు జస్ట్ అంతే. అసలు సుధి మరోవైపు పవర్ సెంట్రిక్గా వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఒకవైపు మంజు భాషని, ఒకవైపు అశ్విని గౌడ్, మరోవైపు అసుర సుధీర్. ఈ 3 పవర్ సెంట్రిక్స్ మధ్య ఇల్లు చిన్న భిన్నంగా మారిపోయింది, అశాంతి కొంపలాగా మారిపోయింది అనమాట. ఇక్కడ అసలు విషయానికి వస్తే సతీష్, ఆ తర్వాత చంద్రప్రభ, వీళ్ళిద్దరి మధ్య విపరీతమైన గొడవ జరిగిపోయింది. కారణం ఏంటంటే సతీష్ చాలా విపరీతంగా తన హెయిర్కు డ్రై వేసుకోవడం కావచ్చు, స్నానం చేయడం, ఆయన దగ్గర అసలు బ్యూటీ సామాగ్రి అంటే మేకప్ కిట్లే సుమారుగా, అంటే ఏ అమ్మాయి కూడా అంటే ఇక్కడ అమ్మాయిని తక్కువ చేసినట్టు కాదు, అమ్మాయిలు ఎక్కువగా సాధారణంగా తమ అందం కోసము, తర్వాత మేకప్ కోసము వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అంతకు మించిన ప్రాధాన్యం ఈయన ఇస్తున్నారు. పైగా ఆయన చంద్రబాబు దగ్గర ఒక జోక్ వేస్తారు, ఇది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏంటంటే బాత్రూమ్ దగ్గర సంతూర్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉంటుంది, ఆమె లేడీ బొమ్మ ఉంటుంది, దాన్ని చూపిస్తూ అంటాడు, నన్ను బెంగళూరులో అందరూ కూడా సంతూర్ డాడీ అంటారు తెలుసునా అని. సంతూర్ డాడీ అంటే కనుక ఆమెకు మొగుడువా నువ్వు అని అడుగుతాడు, జోక్ వేస్తాడు. చంద్రబాబుకు తెలుసు కానీ జోక్ వేస్తాడు. అలా కాదయ్యా, నీకు తెలియదా, నీకు సంతూర్ డాడీ ఎలా ఉంటుంది, ఆమె యంగ్గా ఉంటుంది, కాలేజీ అమ్మాయిలాగా ఉంటుంది, ఎవరో వచ్చి ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని అడిగితే కనుక మమ్మీ అంటూ ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది, వావ్ సంతూర్ మమ్మీ అనేటువంటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అలాగే మా అబ్బాయిని నన్ను చూసినప్పుడు నన్ను సంతూర్ డాడీ అంటారని ఆయన చెప్పుకున్నాడు. ఆయన అదొక మాయలో బతుకుతున్నాడు, ఆయన గ్లామర్, ఆయన తనకు తాను అమీర్ ఖాన్ అనుకుంటాడు. అసలు ఎంట్రీ లెవెల్లోనే సుదీప్ దగ్గర నన్ను బెంగళూరులో అందరూ అమీర్ ఖాన్ అంటారు అన్నట్టు, ఓహో అమీర్ ఖాన్ అయితే షారూఖ్ ఖాన్ వెంట వెళ్ళని చంద్రబాబు వెంట పంపించేస్తాడు. అప్పుడే ఒక బాంబు వేసాడు అనమాట సుదీప్ గారు. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఈయన గంట సేపు బాత్రూంలో మేకప్లో ఉండడంతో ఈయనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే జంటగా ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. పైగా ఆయనకు ఒకటికే కాదు ఇబ్బంది, అక్కడ ఉన్న అందరికీ కూడా సతీష్ వల్ల పెద్ద న్యూసెన్స్ తయారైంది. ఆయన ఒకటే మాట అంటున్నాడు, నేను బాత్రూంలోకి వెళితే నా హెయిర్ డ్రై అయ్యేంత వరకు కూడా నేను బయటికి రాను, మీరు ఏమైనా చేసుకోండి, నా విధానం ఇదే, కావాలంటే మీరు అందరిది అయిపోయిన తర్వాత నేను వెళ్తాను, కానీ నేను మాత్రం ఎక్కువసేపు ఉంటాను, దాన్ని నేను ఎవరి కోసమో నేను మార్చుకోలేను. ఇక్కడేమంటే చంద్రప్రభకు అసలు అంట్రెస్ట్ ఎక్కువైపోతుంది. అక్కడెక్కడ తిరిగేటువంటి వ్యక్తి అతను, అక్కడెక్కడ తిరగడం, జోక్గా వేయడం, ఫ్రీగా తిరగడం, ఈ జంటగా ఉన్న వాళ్ళకు తిరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకరికొకరు కట్టేసి ఉంటారు కాబట్టి. మీరు చూడండి, ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయినటువంటి కరీబసప్ప అమిత్ మధ్య కూడా గొడవ ఇదే. కరీబసప్ప ఎక్కడ కదలకపోవడంతో అమిత్ షా అమిత్ తనకు టాలెంట్ ఉన్నా కూడా దాన్ని ప్రదర్శించుకోవడానికి వీలు లేకుండా పోయింది, బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే జంటలోన ఒక వ్యక్తి సరిగా లేకపోతే రెండో వ్యక్తి కూడా బలైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు రెండవ జంటగా వీళ్ళిద్దరు తయారయ్యారా? అలాగే ఇప్పుడు స్పందన మాలు కూడా ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య కూడా మాలు చాలా ప్రిమిటివ్గా ఉండడం వల్ల స్పందనకు ఇబ్బంది అవుతుంది. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఇలా ఎక్కువైపోతే అతను ఏంటంటే నాకు దప్పిక వేస్తుంది, నేను నీళ్లు తాగాలి, ఎంతసేపు ఆయన కోసం ఎదురు చూడాలి. ఇక్కడ అసలు సుధి ఏమంటాడు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదు, ఆయనతో పాటే వెళ్ళాలి, మీరు ఇప్పుకొని వెళ్ళడానికి వీలు లేదు అన్నప్పుడు ఎవడేమైనా అనుకోని నేను నీళ్లు తాగాల్సిందే, నేను చచ్చిపోతున్నాను ఇక్కడ అని చెప్పి వెళ్ళి నీళ్లు తాగుతాడు. ఆ నీళ్లు తాగేటప్పుడు సుధీర్ అందరూ ప్రొటెస్ట్ చేస్తారు, అశ్విని వీళ్ళందరూ కూడా ఎట్లొచ్చావు, నువ్వు చైన్ వేసుకొని రావాలి కదా, ఒంటరిగా కోపంతో గ్లాసు విసిరి కొట్టేస్తాడు, పగిలిపోతుంది, ముక్కలైపోతుంది అనమాట. అందరు స్టన్ అయిపోతారు, ఇదేంటిది గ్లాస్ విసిరి కొట్టాడని. ఇంకా ఆయన అసలు కూలిపోతాడు అన్నమాట. కూలిపోయి బోర్న ఏడుస్తాడు, నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు అది ఇదని ఏడుస్తాడు. అప్పుడు అందరూ రియలైజ్ అయ్యి ఆయనకు గ్లాస్ మంచినీళ్ళు ఇస్తారనమాట. గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చాక ఆయన అంటాడు, నా వల్ల కాదు అంటే, లేదు మీ తప్పది, ఇది కావాల్సిన బిగ్ బాస్కి మీరు చెప్పుకోండి, అంతేగాని మేము నియమాలు ఉల్లంఘించడానికి వీల్లేదు, మీరు ఉల్లంఘించడానికి వీల్లేదు, ఇప్పటికే మనం అందరం చాలా ఉల్లంఘించేసామని అశ్విని అయితే ష్రూడ్గా చెప్తుంది. ఇది కుదరదు, మీరు 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 తేల్చుకోండి అన్నప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవడంతో అది టీ కప్లో తుఫాన్ లాగా కాస్త సమసిపోయింది. ఎప్పటికైనా ఆ అసంతృప్తి ఉండనే ఉంటుంది. అది అందరికీ ఐ ఓపెనర్, జంటగా ఉన్న వాళ్ళకి అందరికీ ఐ ఓపెనర్. మనం సఖ్యతగా ఉండకపోతే ఏమవుతుంది, ఎంత సీన్ క్రియేట్ అవుతుంది అనేది. ఈ
ఈ గందరగోళంలో కూడా సంధ్య ఎట్లా వస్తాడేమి అని ఈ ధ్రువంత్ ఏంటంటే అందరికీ ఐడెంటిటీ క్రైసిస్ ఇక్కడ. ధ్రువంత్ ఏం చేశాడు, గ్లాస్ ముక్కల్ని తాను క్లీన్ చేయమంటే ఎవరు రావట్లేదు, తానే కసువు ఇది పరగ పట్టుకొని దాన్ని ఊడవడానికి స్వీప్ చేయడానికి పోగానే అక్కడ మళ్ళీ మొదలవుతుంది. నువ్వు రాజు కదా, నువ్వెట్లా చేస్తావు ఈ పని, చేయొద్దు మళ్ళీ అన్నీ చేయబట్టి వాళ్ళు చేయకపోతే వాళ్ళే చేస్తారు, నువ్వు చేయరాదని మళ్ళీ ఆయన్ని దండించి పక్కన తీసుకురావడం. ఇంత గందరగోళాల నడమ ఇప్పుడు ఫైనలిస్టులకు టాస్కులు మొదలవుతాయన్నమాట. మొట్టమొదటి అంటే ఆల్రెడీ ఒక టాస్క్ అయిపోయింది. ఆ టాస్క్లోన బయటకు వచ్చిన వాళ్ళు ఎవరంటే కనుక అశ్విని ఆ టాస్క్ నుంచి బయటకు వచ్చింది. ఇక్కడ మిగిలిన వాళ్ళకు మళ్ళీ ఇంకొక అంటే రౌండ్స్ వైజ్గా చైన్ టాస్క్లు జరుగుతాయి. ఒక్కొక్క టాస్క్ను గెలిచిన వాళ్ళందరినీ కూడా అట్లా తీసుకెళ్ళి చివరికి ఫైనలిస్టులకు చేసి ఈ వారం ఒకరిని ఫైనలిస్ట్గా చేయాల్సి వస్తుంది. ఈ వారం ఫైనలిస్ట్గా మనకు అశ్విని గౌడ అయింది, అందరికీ తెలుసు. ఆమె అద్భుతంగా ఆడింది, చివరి ఆట చాలా అద్భుతంగా ఆడింది. ఇక్కడ 2 ఆటలు ఈ ఎపిసోడ్లో పెట్టారు. ఒకటి ఏంటంటే కనుక స్తంభం దగ్గర మొట్టి పెట్టడం, అంటే గుడ్డు పెట్టడం. ఇది ఏంటంటే బాక్సులు ఉంటాయి, స్క్వేర్ బాక్సులు ఉంటాయి. ఆ స్క్వేర్ బాక్స్ను ఒకదానిపైన పేర్చాలి. అట్లా 5 డబ్బాలు పేర్చాలి. 5 డబ్బాలు పేర్చిన తర్వాత పైన ఒక గ్రిప్పర్ ఉంటుంది. ఆ గ్రిప్పర్ పైన గుడ్డు పెట్టాలి. ఆ గుడ్డును అలా మోసుకుంటూ వెళ్ళాలి. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గ్రీన్ లైన్, ఎల్లో లైన్ ఉంటుంది. ఆ ఎల్లో లైన్ దాటిన తర్వాత అక్కడ ఒక పోల్ ఉంటుంది. ఆ పోల్ పైన ఒక బుట్ట ఉంటుంది. ఆ బుట్టలోన దీన్ని దొర్లించాలి. ఇక్కడ కూడా ఫోల్ జరిగింది. ఇక్కడ ఏంటంటే అసలు అంటే రూల్ సరిగ్గా చదవకపోవడం, అంత గందరగోళం. ప్రతిసారి అంటే మొదటిసారి కూడా ఆట రద్దయిపోయింది కేవలం రూల్ బుక్ సరిగ్గా చదవకపోవడం వల్ల. ఈసారి కూడా మళ్ళీ అదే తంతు ఏంటంటే మొదట అంటే ఇక్కడ ఏమైపోయింది, అసలు సుధీకి అవకాశం ఇచ్చారు. మీరు అంటే చిన్న డబ్బాలు ఉన్నాయి, పెద్ద డబ్బాలు ఉంటాయి. మళ్ళీ పెద్ద డబ్బాలు ఎవరికి ఇవ్వాలి, చిన్న డబ్బాలు ఎవరికి ఇవ్వాలి అనేటువంటి విచక్షణాధికారం అసురసురాధిపతి మళ్ళీ సుధీర్కి ఇచ్చాడు. సుధీర్ను వీళ్ళందరూ వంటి వాళ్ళు అడుగుతారు, అరే మాకు అవకాశం ఇవ్వయ్యా నువ్వు అంటే, లేదు నేను మీకు అవకాశం ఇవ్వను, ఎందుకంటే మీరు నా మాట వినట్లేదు, నన్ను లెక్క చేయట్లేదు. జంటగా ఉన్నవాళ్ళు నన్ను మెచ్చుకున్నారు, నాకు వాళ్ళు సాత్ పలికారు, వాళ్ళు నాకు జయహో పలికారు, వాళ్ళు నా మాట వింటారు, నా ఆదేశాలను మన్నిస్తారు, కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళకే అవకాశం ఇస్తానని చెప్పి వాళ్ళకే అవకాశం ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, చాలా తెలివిగా చర్చించుకొని చిన్న డబ్బాలు తీసుకున్నారు. పెద్ద డబ్బాలు అయితే ఇబ్బంది అవుతుందని చిన్న డబ్బాలు తీసుకున్నారు. అది రెండవసారి ఆడతామని ఛాయిస్ కూడా వీళ్ళు తీసుకోవచ్చు. మొదటి వాళ్ళు ఆడిన తర్వాత మేము ఆడతాం. ఇక్కడ ఏంటి టాస్క్ ఏంటంటే ఇట్లా బాక్సుల పైన గుడ్డు పట్టుకొని వెళ్ళి వేయాలి కదా. అట్లా 3 పోల్స్ ఉంటాయి. 3 పోల్స్ పైన బాస్కెట్లు ఉంటాయి. 3 బాస్కెట్లోను పుట్టల్లో కూడా గుడ్లు వేయాల్సి ఉంటుంది. ఎవరు అతి తక్కువ టైంలో వేస్తారో వాళ్ళు ఇందులోన గెలుస్తారనమాట, వాళ్ళు విన్నింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఏమైపోతుంది, మొదట వీళ్ళందరూ తీసుకెళ్తారు. ఇక్కడ వీళ్ళ వైపు ఏంటి ధనుష్, ఆ తర్వాత అశ్విని, ఆ తర్వాత ఇంకొకరు ధ్రువంత్, వీళ్ళు ఆడతారనమాట. వీళ్ళు ముగ్గురు పట్టుకొని ఉంటారు. ధనుష్ ఏం చేస్తాడు, పోల్తో దాన్ని తీద్దామని ఆ పైన పట్టుకున్నప్పుడు కర్ర సహాయంతో దాన్ని తోస్తారు. తోసినప్పుడు ఒక టాస్క్ అయిపోయి ఒక రౌండ్ అయిపోయింది. 3 రౌండ్లు ఉంటుంది అనమాట. ఒక రౌండ్ అయిపోయింది అంటే అప్పుడు మళ్ళీ బిగ్ బాస్ క్లాస్ పీకుతాడు. బిగ్ బాస్ ఈ సీజన్లో ఉత్త క్లాస్ పీకడంతోనే సరిపోయింది అనమాట. ఆయన అంటాడు, ఏమయ్యా అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీ రోల్ ఏంటి? అసలు నేను సంచాలకుడు. మళ్ళీ సంచాలకుడు బాధ్యత వహిస్తున్నావా? ఆట నీకు అర్థమైందా? అసలు రూల్ బుక్ చదివావా? నువ్వు చదివింది ఏంటి, అక్కడ ఉన్నది ఏంటి, బిగ్ బాస్ చెప్పింది ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి, ఇదేనా మీకు అర్థమయ్యింది? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అర్థం కాదు, ఒకసారి చెప్తే గట్టి కేకలేస్తాడు. ఏంటంటే పోల్ సహాయంతో ఎట్లా మీరు తోయగలిగారు? పోల్ సహాయంతో కాదు కదా నేను చెప్పింది. ఆ టవర్ ఏదైతే పేర్చుంటారో ఆ టవర్నే టిల్ట్ చేసి దాని ద్వారా పడేలాగా చేయాల్సింది. నువ్వెందుకు రూల్స్ బ్రేక్ చేసావు? సారీ బిగ్ బాస్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆటలు మళ్ళీ మొదటి నుంచి చేద్దాం అనుకుంటున్నాం, నీ ఇష్టం అని చెప్పి ఆయన సైలెంట్ అయిపోతాడు. అప్పుడు మళ్ళీ మొదలు పెడతారు. మొదలు పెడితే బజ్జర్ మోగితే మొదలు పెట్టాలని అనుకుంటారు, కానీ బజ్జర్ మోగదు. కొంచెంసేపు సైలెంట్ ఉన్న తర్వాత మళ్ళీ బిగ్ బాస్ చెప్తాడు, మీ టైం ఆల్రెడీ పరిగెడుతుంది, జాగ్రత్త అంటాడు. అంటే వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా సందేహాలతోనే వీళ్ళు బతుకులంతా అయిపోతున్నాయి. సో అప్పుడు మళ్ళీ చేస్తారు. ఈ టాస్క్లోనూ వాళ్ళు దాదాపు 2 నిమిషాల టైం మీద 4 నిమిషాల టైం మీద తీసుకున్నట్టున్నారు. ఆ తర్వాత వీళ్ళ టాస్క్ వచ్చేసరికి ఇక్కడ ఈ టాస్క్లోన జంటలే గెలుస్తారు. జంటలు గెలిచినప్పుడు జంటలకి ఏం చెప్తారంటే, ఇప్పుడు మీలోన ఎవరైనా ఒకరు ఫైనలిస్టుకు రావాలి, ఒకరు ఫైనలిస్టుకు ఆడాలి, మీలో మీరే నిర్ణయించుకోండి
అని చెప్పినప్పుడు అక్కడ నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు? అభిషేక్, ఆ తర్వాత అశ్విని, ఆ తర్వాత మాలు, స్పందన, ఆ తర్వాత మాలు, స్పందన, గిల్లి, ఆ తర్వాత కావ్య, వీళ్ళు ఉంటారు 3 జంటలు కాబట్టి. సో ఈ 3 జంటల్లోన చర్చించుకున్న తర్వాత మాలు, ఆ తర్వాత స్పందన, ఎందుకంటే వాళ్ళు రేటింగ్ తక్కువ ఉంటుంది, వీళ్ళైతే వీళ్ళకు ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకు ఓట్లు పడే అవకాశాలు లేవని వాళ్ళు ఏదో చర్చించుకుని వాళ్ళు ఇది చేస్తారన్నమాట. చేసిన తర్వాత వాళ్ళలో ఒకరు ఎవరంటే స్పందన ఆడుతుంది. స్పందన ఇక్కడ కూడా ఏంటంటే కనుక ఒక చిన్న ట్రాక్ లాగా ఉంటుంది. ఆ ట్రాక్ పై నుంచి బంతిని ఇలా వదలాలి. ఎదురుగా ఒక నెట్ లాగా కట్టింటారు, ఒకటి గోల్లోనే ఎలా ఉంటుందో అలా కట్టింటారు. దానికి ఒక తాడుకు ఒక బాల్ వేలాడి తీసుంటారు. ఆ బాల్ని ఇలా వదులుతారు. వదిలినప్పుడు ఇలా వెళుతున్నటువంటి బాల్ను అది హిట్ చేయాలి. హిట్ చేస్తే అది సైడ్కి వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి బాస్కెట్లోన బాల్ పడాలి. అట్లా 3 బాల్ పడాలి. ఒక్కొక్క లెవెల్లోనూ ఒక్కొక్క బాస్కెట్ని వాళ్ళు అరేంజ్ చేశారనమాట. ఇక్కడ స్పందన బాల్ వదిలితే కనుక మాల దాన్ని బంతిని వదలడము. అలాగే వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అశ్విని బాల్ ఇట్లా విసురుతూ ఉంటుంది. ఇక్కడ ధనుష్ బాల్ని వదులుతూ ఉంటాడు. ఇక్కడ అశ్విని చాలా అద్భుతంగా ఆడింది. అశ్విని అండ్ ధనుష్ వీరిద్దరూ సూపర్గా ఆడారు. అంటే ఏంటి, ఆ రిథం, ఆ లయను పట్టుకున్నారు. ఎంత ఫ్రీక్వెన్సీలో బాల్ వదలాలి, ఎంత ఫోర్స్తో బాల్ వదిలితే అది పోయి పక్కన పడుతుంది. చాలా న్యాచురల్గా అతి తక్కువ సమయంలోన 3 బాల్స్ వేసేసారు. వీళ్ళు ఒక్క బాల్ కూడా వేయలేకపోయారు. దీంతో మళ్ళీ ఫైనలిస్ట్గా ఎవరు వచ్చేసారు? ఈ వారం అశ్విని ఫైనలిస్ట్గా వచ్చేసారు. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్లో. ఆ తర్వాత మళ్ళీ అందరూ కూర్చొని చర్చించుకోవడం, వాళ్ళు మాట్లాడుకోవడం. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే కనుక రక్షితా శెట్టి, ఆ తర్వాత మల్లమ్మ, ఆ తర్వాత ధృవంత్ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు. చూసావా వాళ్ళు ఎట్లా మారిపోతున్నారు. ఆ ధృవంత్ ఎలా ఫీల్ అయిపోతాడంటే, ధృవంత్ నన్ను అసలు పట్టించుకోవట్లేదు. అంటే అంగరక్షకుడిగా సుధీర్కు ఇంత సేవలు చేసినా కూడా అతను ఏమాత్రం ఇది లేకుండా అతను వ్యవహరించాడు కాబట్టి ఇక మీద నా అసలు రూపం చూపిస్తాను అది ఇదని ఇక్కడ భీష్మ ప్రతిజ్ఞలు ఒక చోటు చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. చూసారా మీరు, అసలు వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారు. ఇంట్లోన ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు నాటకాలు ఆడుతున్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఉదయం పూట సుధీరు, అశ్విని ఎట్లా కొట్లాడుకున్నారు, వాళ్ళు మధ్యాహ్నం పూట ఆటలో ఎట్లా ఉన్నారు. ఇప్పుడు చూడు, వాళ్ళు జాన్వి, అశ్విని, ఆ తర్వాత సుధీర్ ముగ్గురు కూర్చొని బెడ్రూమ్లో ఎట్లా కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడ కూడా అంతే, జంటలు కూడా ఉంటే అది ఇది అన్న తర్వాత అక్కడ జంటల ఉన్నటువంటి బెడ్రూమ్లోన అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటుంటారు. ఈరోజు అభిషేక్ జంటగా ఉన్నటువంటి అశ్వినిది బర్త్డే. సో అందరూ బర్త్డే విషెస్ చెప్పడంతో ఈరోజు ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. రేపు వాರದ కథే కిచ్చన జొతే చూద్దాం పంచాయతీ ఎలా ఉంటుంది. మళ్ళీ ఈసారి నామినేషన్లో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిపోతారా, ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది కూడా మనం ఆలోచించాలి. మధ్యలో ఒకరోజు బ్రేక్ వచ్చింది కాబట్టి ఈసారి నామినేషన్లు ఏమైనా ఉండకపోవచ్చు, లేదా ఇది మెరుపు వేగంతో వెళ్ళేటువంటి సీజన్ కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఎలిమినేషన్ ఉంటుంది. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఎక్కడ ఒంటి వాళ్ళు వెళ్ళిపోతారా, జంట వాళ్ళు వెళ్ళిపోతారా, రేపు చూద్దామంట. అంతవరకు సెలవు. మధుసూదన్ సైనింగ్ ఆఫ్.